నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు. త్వరలో షెడ్యూల్ ప్రకటించే పనిలో నిమగ్నమైన అధికారులు. కరీంనగర్ జిల్లాలో జాగృతి మండలాల వారీగా కమిటీల ఎన్నికలను త్వరలోనే పూర్తి చేస్తాం. జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్. కరీంనగర్లో నకిలీ పత్రాలతో భూ కబ్జాకు యత్నించి పలు చీటింగ్ కేసులో ప్రమేయం ఉన్న రౌడీ షీటర్ అరెస్ట్. రాజీవ్ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలించిన కరీంనగర్ సిపి గౌసలాం. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. ఆపదలు ఉన్న వారికి అపన్న హస్తం అందిస్తాం. కరీంనగర్లో 60 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నిందితుడిని అరెస్ట్ చేసిన జగిత్యాల పోలీసులు. ఆన్లైన్లో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దని పోలీసుల సూచన. కరీంనగర్ జిల్లాలో మగ శిశు విక్రయం కలకలం. కన్న తల్లితో సహా 16 మంది అరెస్ట్. శిశు గృహానికి బాలుడి తరలింపు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక్కరోజు హైదరాబాద్ పర్యటన ముగించుకొని వెళ్తున్న సందర్భంగా ఎయిర్పోర్ట్లో గవర్నర్ సీఎం వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక్కరోజు హైదరాబాద్ పర్యటన ముగించుకొని వెళ్తున్న సందర్భంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఉన్నతాధికారులతో కలిసి వీడ్కోలు పలికారు. కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా 60 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 60 మందికి 15,06,000 రూపాయల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఆపదలో ఆసుపత్రిలో చేరిన వారిని ఆదుకునేందుకు గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఎందరికో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆపదలో ఉన్న వారికి టీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రకటించారు. ఓవైపు చలి, మరోవైపు పొగమంచు ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచుతో స్థానికులు ఇక్కట్ల పాలయ్యారు. గోదావరి నది తీరంలో ఉన్న ధర్మపురి క్షేత్రాన్ని పొగమంచు కమ్మేయడం మరో ఊటీ అరకులోయను తలపించింది. పొగమంచుతో తెల్లవారుజామున పారిశుద్ధ్య కార్మికులు, మార్నింగ్ వాకర్స్ ఇంటింటికి తిరిగి పాలు పోసేవారు ఇబ్బంది ఎదుర్కొన్నారు. వాహనదారులు దారి కనిపించని పరిస్థితిలో ఇక్కట్ల పాలయ్యారు. హెడ్ లైట్ వేసుకొని వాహనదారులు వెళ్లాలని పోలీసులు సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లర్లు ఎప్పటికప్పుడు తీసుకోవాలని సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ ఆదేశించారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ తనిఖీ చేశారు. ధాన్యం కుప్పలు, తేమ శాతం తదితర అంశాలు పరిశీలించారు. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దించుకొని ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అమ్మాలీల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికుల నైపుణ్యం రాష్ట్ర మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులు తమ కష్టం, నైపుణ్యంతో తయారు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రంలోని మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని మహిళలకు జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరలను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని
చేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరిట ఇస్తున్నామని వివరించారు. ప్రతి ప్రభుత్వ పథకం అమలులో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వారి ఆర్థిక ప్రగతితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో పథకాలకు రూపకల్పన చేస్తున్నారని పేర్కొన్నారు. SHGలో ప్రస్తుతం 18 నుంచి 59 ఏళ్ల వారికి అవకాశం ఉందని, ప్రభుత్వం ఇప్పుడు 10 నుంచి 18 ఏళ్ల కిషోర బాలికలకు, 60 ఏళ్ల వయసు పైబడిన వారికి కూడా సంఘాలు ఏర్పాటు చేసే అవకాశం కల్పించిందని తెలిపారు. సంఘాల్లోని మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అమలు చేస్తుందని, రూపాయలు 2 లక్షల వరకు రుణ బీమా, 10 లక్షల చొప్పున ప్రమాద బీమా మంజూరు చేసిందని వెల్లడించారు. జిల్లాలో కొత్తగా 5,560 మంది SHGలో చేరారని తెలిపారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో పాటు ఇప్పుడు SHG సభ్యులకు యూనిఫామ్ చీరలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, AM చైర్మన్ స్వరూపారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది మహిళలు ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు. అప్పుడు కొంతమంది దీనిలో డౌట్ చేయవచ్చు, వాళ్ళు అసలు అంత మేనేజ్ చేయగలుగుతారా లేదా. కానీ ఈ కార్యక్రమం చీర పంపిణీ కార్యక్రమం అనౌన్స్మెంట్ చేసిన అప్పుడే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంకి ఒక టైటిల్ ఇచ్చారు, మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి. ఈ కార్యక్రమం టైటిల్ మీరు ఈ చీర పంపిణీ కార్యక్రమం చేయండి అని. ఈ టైటిల్ అర్థం చాలా స్పష్టంగా ఉంది. దీనికి మనం అర్థం తీసుకోవాలి అని, అంతకుముందు మనం ఎప్పుడైనా మహిళలకి సాధారణ గురించి, మహిళలకి ఎంపవర్మెంట్ గురించి మాట్లాడాలి. ఈ టైటిల్ అంటే మహిళలకి ఎంపవర్మెంట్ ఓకే, కానీ మహిళలకి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయాలి అని అది ఆలోచన. దీనికి మనము ఉదాహరణ చూడాలి అంటే, మొదటి ఇప్పుడు మన పాఠశాలలో ఏమైనా రిపేర్స్ కానీ, నిర్మాణం కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ చేయాలి, అది అన్ని ఇప్పుడు అమ్మ ఆదర్శ్ పాఠశాలల కమిటీ కిందికి వాళ్ళు ఆదాయంలో జరుగుతుంది. కరీంనగర్లో పంచ పరివర్తనతో సమాజంలో పరివర్తన వస్తుందని RSS గృహ సంపర్క్ అభియాన్ నిర్వహించారు. RSS శతాబ్ది ఉత్సవాలలో భాగంగా కరీంనగర్లో గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్లోని పలు దేవాలయాల వద్ద స్వయం సేవకులు, RSS బాధ్యులు ముందుగా పూజలు నిర్వహించి గృహ సంపర్క్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో పాల్గొన్న RSS బాధ్యులు CI నిరంజనచారి, పాక సత్యనారాయణ, డాక్టర్ రమణాచార్యులు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్లు పూర్తి చేసుకుని నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సంస్థగా రూపుదిద్దుకుందని తెలిపారు. సంఘం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సమాజంలో పెరిగిందన్నారు. ఆ దిశలోనే RSS ప్రతి ఇంటికి చేరుకోవడానికి గృహ సంపర్క అభియాన్ పేరిట కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నేటి నుండి నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం సేవకులు గడప గడపకు వెళ్లి పంచ పరివర్తన విషయాలు, సామాజిక సమరత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతి సంప్రదాయాలు, పౌర నియమాలు అనే 5 విషయాలు ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలియజేస్తారన్నారు. సమాజంలో పరివర్తన తీసుకురావడానికి 5 విషయాలను పరిగణలోకి తీసుకుని ఆచరించినట్లయితే సమాజంలో మార్పు, చైతన్యం, పరివర్తన వస్తుందన్నారు. ముఖ్యంగా గత 100 సంవత్సరాలుగా సంఘం సమాజ పరివర్తన అనే మహాయజ్ఞాన్ని నిరంతరాయంగా హిందూ సంఘటనతో కొనసాగుతుందన్నారు. సంపూర్ణ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం RSS చేస్తున్న కృషికి సమాజంలోని అన్ని వర్గాలు తోడ్పాటు అందించినప్పుడే దేశం ఉన్నత స్థితికి చేరుకుంటుందని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి గృహాన్ని సంపర్కం చేయాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి గడప గడపకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ఇన్ఫర్మేషన్ చేయాలన్న ఉద్దేశంతో జనజాగరణ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. అందులో భాగంగా ప్రతి ఇంటికి ఒక కరపత్రము, ఒక స్టిక్కరు, ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం వెళ్తున్నాము. ప్రతి ఇంటింటికి సంపర్కం చేసే ముందు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మనము ఈ సంఘం యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ పంచ పరివర్తన విషయాలలో మనము ఏ విధంగా ఉండాలన్న ఇన్ఫర్మేషన్ ఆ కరపత్రాల్లో ఉంది. అందులో భాగంగా కుటుంబ ప్రబోధన్, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు, స్వదేశీ, ఈ విషయాలపైన మనము ఎక్కువ ఈ అంశంపైన మనం ఫోకస్ చేస్తున్నాము. ఈ అంశాలు ప్రతి ఇంటి నుండి స్టార్ట్ కావాలన్న ఉద్దేశంతో ఈ జనజాగరణ కార్యక్రమాన్ని మనం
కరీంనగర్లో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శర్మ నాగోర్ల కుంకుమ పూజలు నిర్వహించారు. కళాభారతి వద్ద అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొరుట్ల పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా కొరుట్లలో నిర్వహించిన యూనిటీ మార్చ్ జిల్లా స్థాయి పాదయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజరెడ్డితో కలిసి పాల్గొన్న కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ ఐక్యత, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలోచనల ప్రాముఖ్యత, యువత దేశ నిర్మాణంలో తీసుకోవాల్సిన బాధ్యతలను వివరించారు. విద్యతో పాటు క్రమశిక్షణ, సమాజ సేవ, దేశభక్తి వంటి విలువలను జీవితంలో అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు. యువత చైతన్యం దేశ అభివృద్ధికి శక్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఎంఆర్ఓ కృష్ణ చైతన్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు, బీజేపీ నాయకులు నరేందర్ రెడ్డి, వడ్డేపల్లి శ్రీనివాస్, గుంటుక సదాశివ్ తదితరులు పాల్గొన్నారు. యువతని రాబోయే రోజుల్లో ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఏ విధంగా ముందు తీసుకోవాలి, క్రమశిక్షణ ఏ విధంగా పోదాలి, అదేవిధంగా మీరు యూనిటీ మార్చి ఎందుకు చేయాలి, ఏ విధంగా యూనిటీ మార్చి చేయాలి, ఎందుకు చేసుకోవాలి అనే రకంగా పోదాము. ఇంకొకటి ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ లో పుట్టి 1928లో బర్దోలీలో ఒక రైతు ఉద్యమం బాగా చేసింది. ఎందుకంటే బ్రిటిష్ జపాన్లో ఉన్నప్పుడు రైతుల మీద చాలా ట్యాక్స్ చేసి ఇంత ట్యాక్స్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఆయన బాధ్యత తీసుకొని పెద్ద ఉద్యోగం చేశాడు. అప్పుడు మహాత్మా గాంధీ దానికి రావడం జరిగింది. ఇంతమంది ఉద్యోగం రైతులు రాగానే అప్పుడేమన్నారంటే ఇంతమంది రైతులను ఒక యూనిట్ గా తీసుకొచ్చి భారతదేశంలో పెద్ద ఉద్యోగం చేస్తా ఉన్నారు. అందుకోసానికి ఆ రోజు సర్దార్ అని బిడ్డించారు. ఏమి బిడ్డించారు? సర్దార్ ఏమి బిడ్డించారు? 1928లో సర్దార్ అని బిడ్డించారు. అదేవిధంగా ఆయన బారిస్టర్ల చదువు ఇంగ్లాండ్ బారిస్టర్లు చదువుకొని ఒక అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తూ అబద్ధ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక కేసు వాదిస్తూ ఉంటాడు. ఒక కేసు వాదిస్తున్నప్పుడు తన భార్య చనిపోతారు. క్యాన్సర్ నుంచి భార్య చనిపోతున్న ఇన్ఫర్మేషన్ రాగానే ఆయన జంకడు కేసు వాదించిన తర్వాత గెలిచిన తర్వాతనే ఇంటికి పోయి భార్య చూస్తాడు. అంత గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అదేవిధంగా ఇప్పటి వరకు డాక్టర్ గారు చెప్పారు 565 సంవత్సరాలు అంటే భారతదేశం కడుపులో క్యాన్సర్ గడ్డగా ఉన్న 500 సంవత్సరాల్లో ఏరు పారేసిన మొట్టమొదటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంక్లూడింగ్ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న తెలంగాణలో 11 జిల్లాలు, ఏపీ రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నిందితుడు డానియల్ కెవిన్ ఎడ్విన్ ను జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్ చేసి దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ మీడియా ముందు వెల్లడించారు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పేబట్లకు చెందిన నవీన్ నుంచి యూపీఐ ద్వారా 8,40,000 విడుదల వారీగా కాజేసిన నిందితుడు ఏపీతో పాటు కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన 5గురిని మోసం చేశాడు. ఇన్సల్ట్లో జాబ్ ఇప్పిస్తానంటూ ప్రకటనలు చేశాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడు డానియల్ కెవిన్ ఎడ్విన్ వద్ద నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. దుబాయ్ పంపిస్తామని చెప్పి తన దగ్గర దాదాపు 8,40,000 రూపాయలు విడుదల వారికి వసూలు చేస్తాం. దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకుని దీనిలో ఈ దర్యాప్తు ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు మన D4 ఉంటుంది జగిత్యాల జిల్లాలో D4 విభాగం డిఎస్పీ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ కృష్ణ మరియు మా బీర్పూర్ ఎస్ఐ మరియు సారబాబు తర్వాత జగిత్యాల రోడ్ చేయాలి టీం ఏంటంటే దీని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఇతడు నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడి పేరు డానియల్ కెవిన్ ఎడ్విన్. ఇతడు కాకినాడకు సంబంధించిన వ్యక్తి. ఇతడు పాలిటెక్నిక్లో EEE చేస్తాడు. చేసిన తర్వాత దుబాయ్ వెళ్తాడు. దుబాయ్ వెళ్ళి 5-6 సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ రాబట్టుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు వచ్చి అక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇతని హాబీ ఏంటంటే ఇన్స్టాలో ఎవరైనా కానీ
సోషల్ మీడియాలో కానీ మాకు విదేశాలకు వెళ్ళాలి కావాలని అనుకున్నప్పుడు వాళ్ళ నంబరు ఆన్లైన్ ద్వారా సంపాదించి వాళ్ళని ఏంటంటే మేము దుబాయ్ పంపిస్తాం, విదేశాలకు పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఏంటంటే డబ్బులు వసూలు చేస్తారు. ఇట్లా ఇతను కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు జమ్మూ కాశ్మీర్ల యువకులను కూడా ఇలాగనే మోసం చేసి దాదాపు ఇతని మీద 6 కేసులు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో. ఇతన్ని మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినాం. ఇతడు ఆ నేరానికి వాడిన మొబైల్ ఫోన్స్, క్రెడిట్ కార్డ్స్. కరీంనగర్ జిల్లాలో మగ శిశువు కలకలం రేపింది. కన్న తల్లితో సహా 16 మంది అరెస్ట్ అయ్యారు. బాలల దినోత్సవం రోజున జన్మించాడు చాచా నెహ్రూ. అంతటి వాడు కావాలని అందరూ భావించారు. కానీ కన్న తల్లి తండ్రి లేని బాబును పోషించడం కష్టంగా భావించింది. పేగు బంధాన్ని తెంచుకోవాలని చూసింది. మధ్యవర్తుల ద్వారా విక్రయానికి పెట్టింది. పిల్లలు లేని కరీంనగర్ జిల్లాకు చెందిన దంపతులకు 6 లక్షలకు విక్రయ ఒప్పందం కుదుర్చుకున్నారు. కరీంనగర్లో అప్పగిస్తుండగా అనుమానం వచ్చిన వ్యక్తి చైల్డ్ హెల్ప్ లైన్ కు డయల్ 100కు కాల్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చైల్డ్ ప్రొటెక్షన్ టీం పసిబాలుడి విక్రయం గుట్టురట్టు చేశారు. కన్న తల్లితో పాటు 16 మందిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. హైదరాబాద్కు చెందిన యువతి శీలం సాయిశ్రీ ప్రేమాయణంతో ఈ నెల 14న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రేమించిన వాడితో దూరంగా ఉంటున్న యువతి బాబును పోషించడం భారంగా భావించింది. కుకట్పల్లికి చెందిన మధ్యవర్తుల ద్వారా మగబిడ్డను అమ్మకానికి పెట్టింది. పిల్లలు లేని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లికి చెందిన బావల్ల లలిత, రాయమల్లు దంపతులు బాబును కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద రోడ్డుపై మంతనాలు జరిపారు. 6 లక్షలకు బాబు విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. పసిబాలుడి విక్రయ బేరసారాలను గమనించిన స్థానికుడు ఒకరు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 డైల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు రంగంలోకి దిగారు. బాబు విక్రయం జరిగే ప్రాంతాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ సంఘటన స్థలానికి చేరారు. బాబును క్షేమంగా తమ ఆధీనంలోకి తీసుకుని శిశు గృహానికి తరలించారు. పసిబాలుడిని విక్రయించే కన్న తల్లితో పాటు కొనుగోలు చేసే దంపతులను, అందుకు సహకరించిన మధ్యవర్తులను 18 మందిపై కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 మంచిర్యాల జిల్లాకు చెందిన వారు పరారులో ఉన్నట్లు తేల్చారు. బాబు విక్రయానికి వినియోగించిన 2 కార్లు, నిందితుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 18 మంది పాత్ర బాబు విక్రయంలో ఉన్నట్లు తేల్చి ప్రభుత్వం పట్టుబడ్డ 16 మందిని కటకటాల వెనక్కి పంపించినట్లు సిఐ సృజన్ రెడ్డి తెలిపారు. అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ కాల్ డీజీ కంట్రోల్కి వెళ్ళి రాగానే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను కూడా కాలర్తో మాట్లాడడం జరిగింది. చెప్పగానే ఇమీడియట్గా మన టీంని అక్కడ పంపించాము. ఆలోపు ఆ అబ్బాయి వాళ్ళు కూడా అంటే ఇన్ఫర్మేట్ చైల్డ్ వెల్ఫేర్ చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకి కూడా కాల్ చేసినామని చెప్పారు. చెప్పిన తర్వాత చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఇమీడియట్గా మేము అక్కడ స్పాట్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి అక్కడ ఎటువంటి వెహికల్ కానీ అవి ఏం లేవు. అక్కడ నుంచి ఆపాటికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మనం సీసీ ఫుటేజెస్ అక్కడ హాస్పిటల్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్నాయి వెరిఫై చేసిన తర్వాత దాంట్లో అక్కడ ఒక మహీంద్రా ఈవీ 400 బండి ప్లస్ ఇంకో ఆటో, ఆ క్రమంలో అక్కడ ఏదో డిస్టర్బెన్స్ జరిగినట్టయితే అనిపించింది. అబ్బాయిని అంటే వాళ్ళు తీసుకోవడము, కొనడము, అమ్మడం జరుగుతున్నట్టయితే కొంచెం డిస్టర్బెన్స్ ఏరియాలో కనబడింది. ఆ తర్వాత ఇమీడియట్గా వెహికల్ నంబరు అవన్నీ తీసుకొని దాంతో డాటా దాని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక సిపి సార్ను మన ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ బేబీని సేవ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి టీమ్స్ డివైడ్ చేసేమన్న తర్వాత సార్ సమక్షంలో ఏసీపీ ఆధ్వర్యంలో టీమ్స్ డివైడ్ చేసేసి అందరము ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. అదే క్రమంలో నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎవరైతే ఈ అమ్మకం జరిగిన బేబీ బాయ్ వాళ్ళ మదర్ తీసుకున్న వాళ్ళని ఒక 5-6 మెంబర్స్ అక్కడ వాళ్ళని పట్టుకొని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందట డీసీపీ వాళ్ళ ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళ ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫిర్యాదు మేరకే కేసు రిజిస్టర్ చేసి విచారించినాము. దాంట్లో ఓవరాల్గా మనకి 18 మెంబర్స్ ఇన్వాల్వ్ అయినట్టు దాంట్లో తేలింది. దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు 2 మిస్ అయి ఉన్నారు, మంచిర్యాలకు చెందిన వాళ్ళు. మిగతా వాళ్ళందరినీ కూడా 16 మెంబర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. ఇప్పుడు పాప ఎక్కడ లేవు. అమ్మిన వాళ్ళు వచ్చేసి కూకట్పల్లికి చెందిన వాళ్ళు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు బేబీ బాయ్ తీసుకొచ్చిన. కొన్న వాళ్ళు మాత్రం గన్నేరువరంకు చెందిన వాళ్ళు. ఎంతగా అమ్ముకున్నారు సార్? ల్యాక్స్ జరిగినట్టు తెలిసింది. పే చేసేసి డబ్బులు మొబైల్స్ 5 lakhs ప్లస్ 2 కార్లు కూడా రికవర్ చేశారు. చలి తీవ్రతతో సంక్షేమ హాస్టల్ పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు దుప్పట్లు పంపిణీ చేశారు.
కేటీఆర్ గిఫ్ట్ డే స్మైల్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేసినట్లు ప్రకటించారు. చలి తీవ్రతతో పెరుగుతున్న క్రమంలో హాస్టల్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే సమాచారంతో కేటీఆర్ దుప్పట్ల పంపిణీకి ముందుకు వచ్చారని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్కి జిల్లా బీఆర్ఎస్ నాయకుల ద్వారా విద్యార్థులకు దుప్పట్లు అందజేస్తున్నామని తెలిపారు. థ్యాంక్ యూ కేటీఆర్ అన్న అని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో చలి ప్రభావం ఎక్కడ ఉండడం, ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా చలి ప్రభావం ఉండడంతో హాస్టళ్లలో ప్రభుత్వం వారికి దుప్పట్లు సరఫరా చేయక ఒక 2-3 రోజుల క్రితం మీడియాలో వచ్చింది. చలికి విద్యార్థులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మీడియా పరంగా వచ్చిన మెట్పల్లిలోని అడవి రేకుంటలో బీసీ మహిళ ఇమకుర్తి సరిత నిరాహార దీక్ష చేపట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని అడవి రేకుంట గ్రామంలో బీసీ మహిళ ఇనుగుర్తి సరిత చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన కొరుట్ల నియోజకవర్గం బీసీ జేఏసీ. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ పుప్పాల లింబాద్రి, బీసీ జేఏసీ కన్వీనర్ తోగిటి అంజయ్య, జిల్లా నాయకులు బోమెన్న శంకర్, అందే మారతి, దోమకొండ రమేష్, గోపనవేణి రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుప్పాల లింబాద్రి మాట్లాడుతూ దాదాపు 11 రోజుల నుండి సరిత నిరాహార దీక్ష చేసిన అధికారులు కానీ మరియు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం చాలా విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రోజున మెట్పల్లిలో పెద్ద ఎత్తున బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. సోమవారం లోపు సరితని విఓఏ విధుల్లోకి తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు దాదాపు 2 సంవత్సరాల క్రితం డ్యూటీలోకి తీసుకోవాలని జిల్లా అధికారులను కోరగా వెంటనే జిల్లా అధికారులు జైన్ కమ్మని ఆర్డర్ ఇవ్వగా రేగుంటలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు చెందిన కొందరు నాయకులు జైన్ కాకుండా అడ్డుకోవడం సిగ్గుచేటని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం లోపు సరితని జైన్ చేయకపోతే వచ్చే ఎన్నికలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన తెలిపారు. బీసీ వర్గానికి చెందినటువంటి మహిళ నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడం చాలా విచారకరం. మరి ఇనుగుర్తి సరిత గారిని విఓఏ పోస్టు నుండి దాదాపు 2 సంవత్సరాల క్రితం తొలగిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి 1-2 నాయకులు అధికారులను తప్పుదో పట్టించి ఈ సరిత గారిని విధుల నుండి తొలగించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు జువ్వాడి నరసింగారావు గారి దృష్టికి తీసుకెళ్తే జిల్లా అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి సరిత గారిని వెంటనే వీధిలోకి తీసుకోవాలని ఆర్డర్ కాపీ ఇస్తే మరి రేగుంట గ్రామానికి చెందినటువంటి ఒక అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి 1-2 నాయకులు మరియు మల్లాపూర్ మండల కేంద్రానికి చెందినటువంటి అగ్రవర్ణ కులానికి చెందినటువంటి ఒక నాయకుడు ముగ్గురు కలిసి సరిత గారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి వీధుల్లోకి తీసుకోకుండా అడ్డుపడుతుండ్రు. మరి దయచేసి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీసీ జేఏసీ యాక్షన్ కమిటీ పక్షాన ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సోమవారం లోపు సరిత గారిని వీధుల్లోకి తీసుకోకపోతే సోమవారం నుండి నియోజకవర్గ స్థాయిల వరకు అన్ని మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాము. కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం యూనియన్ నూతన కమిటీ చైర్మన్ భాషవేణు మల్లేష్ యాదవ్తో పాటు సభ్యులు హైదరాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నేత వెలిచాల రాజేందర్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజేందర్రావు నూతనంగా ఎన్నికైన చైర్మన్తో పాటు సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గొర్రెల పెంపకందారులకు వెన్నుదన్నుగా నిలుస్తూ కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో జాగృతి మండలాల వారీగా కమిటీలు ఎన్నికలను త్వరలోనే పూర్తి చేస్తామని జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు. కరీంనగర్లో జాగృతి జిల్లా ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతానికి త్వరలోనే జిల్లాలో అన్ని మండల కమిటీలు పూర్తి చేయాలని, ఆయా కమిటీల ఎన్నికల కోసం అన్ని మండలాలకు ఇన్ఛార్జీలను నియమించడం జరిగిందన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని జాగృతి కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.
ఉస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్ సమస్యను ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కరించిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దాలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో గౌరవెల్లి ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపడానికి, కాలువలు తవ్వడానికి, భూసేకరణకు సంబంధించి అవసరమైన నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి అంగీకరించారని చెప్పారు. పనులు వేగవంతం చేయడంతో పాటు లీగల్ సమస్యలు పరిష్కారం అయినప్పటికీ 55 ఎకరాల పునర్వాసంకు సంబంధించిన సమస్య ఉందని వారిని తీసుకొచ్చి ఇరిగేషన్ మంత్రికి కల్పించడం జరిగిందన్నారు. వారి సమస్య పరిష్కారం చేయడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. గౌరవెల్లికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగుతున్నాయని, వీలైనంత త్వరగా పనులన్నీ పూర్తి చేస్తూ కాలువలకు సంబంధించి భూసేకరణలో రైతుల మద్దతు అభ్యర్థిస్తున్నామని చెప్పారు. కాలువలు తీసినట్లయితే గ్రామాన గౌరవెల్లి నుండి గోదావరి నీళ్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం పరంగా అన్ని అంశాలు వెంటనే పరిష్కారం చేసుకునే దిశలో నా కార్యాచరణ కొనసాగుతుందని, 1,00,000 ఎకరాలకు పైన ఆయకట్టు ఉన్న ఎత్తైన పీఠభూమిలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాదేనని స్పష్టం చేశారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్గా ఉన్నటువంటి సమస్య ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కారం చేసింది. సో దానిలో నీరు నింపడానికి సంబంధించి, అదేవిధంగా కాలువలు తవ్వడానికి సంబంధించి, భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడానికి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. అది వేగవంతం చేయడంతో పాటుగా లీగల్ హర్డిల్ పరిష్కారం అయినప్పటికీ ఒక 55 ఎకరాల పునరావాసానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. వాళ్ళను కూడా తీసుకొచ్చి ఈరోజు కల్పించినాం. వారి సమస్యను కూడా పరిష్కరిస్తామని మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చిన దృష్ట్యా గౌరవెల్లికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగుతూ ఉన్నాయి. వీలైనంత తొందరగా ఈ పనులన్నీ పూర్తి చేస్తూ కాలువలకు సంబంధించినటువంటి భూసేకరణ సందర్భంలో రైతుల సహకారాన్ని అభ్యర్థిస్తా ఉన్నా. తద్వారా బండ్ కంప్లీట్ అయినటువంటి సందర్భంలో కాలువలు తీసినట్టయితే గ్రామాన గౌరవెల్లి గోదావరి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగల గ్రామంలో మహిళా సమైక్య సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరలను అధికారులు పంపిణీ చేశారు. ఒక్కో మహిళా సభ్యురాలికి ఒక్కో చీరను పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. హుజురాబాద్ మండలంలో 9,000, సైదాపూర్ మండలంలో 8,880, శంకరపట్నం మండలంలో 10,440, జమ్మికుంట మండలంలో 7,920, వీణవంక మండలంలో 11,040, ఇల్లందుకుంట మండలంలో 6,720 చీరలు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన చీరలే కంటే బాగున్నాయని మహిళలు తెలిపారు. మహిళా సంఘాల సమావేశాలకు వెళ్లేటప్పుడు యూనిఫామ్ల ఈ చీరలు ఉంటాయని మహిళా సంఘాల నేతలు తెలిపారు. నెలకు 4 సమావేశాలు ఉంటాయని, మహిళా సభ్యురాలికి 2 చీరలు ఇవ్వాలని కోరుతున్నట్లు మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా శేషాద్రిని రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ అశోక్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ అశోక్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఇదివరకు వెమ్లవాడలో ఏఎస్పీగా పనిచేశారు. రోడ్ ప్రమాద రహిత కరీంనగర్ సాధన లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలాం తెలిపారు. కరీంనగర్ వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని రోడ్డు ప్రమాదాలు జరిగే కారణాలు, వాటి నివారణ మార్గాలపై విద్యార్థులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలను కూడా కాపాడవచ్చని సిపి సూచించారు. ప్రమాదాల నివారణలో భాగంగా సిపి ఇటీవల రాజీవ్ రహదారి, రేణికుంట, నస్తుల్లాపూర్, కొత్తపల్లి, ఆల్గునూర్ ప్రాంతాలలో పర్యటించి బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు గల సాంకేతిక కారణాలను విశ్లేషించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఆయా చోట్ల ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, తిమ్మాపూర్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్, ఎల్ఎంటీ ఎస్ఐ శ్రీకాంత్, గన్నేరువరం ఎస్ఐ నరేందర్ రెడ్డి, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణ పురోగతిలో కీలక పాత్ర పోషించిందని జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి చెనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన వీడియోను కవిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన పోస్టులో గ్రామీణ బలం పట్టణ ఆకాంక్షల సమ్మేళనంతో కూడిన రంగారెడ్డి జిల్లా తెలంగాణ పురోగతిలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. జాగృతి జనంబాట ప్రయాణంలో రైతులు, రోజువారీ వేతన జీవులు, యువత, మహిళలను విన్న కథలు దృఢ సంకల్పం, దీర్ఘకాలిక నిర్లక్ష్యాన్ని ప్రతిబింబించాయని తెలిపారు. అన్ని ఉన్నప్పటికీ రంగారెడ్డి జిల్లా ఇప్పటికీ సరైన వాటా కోసం ఎదురు చూస్తుందని అభిప్రాయపడ్డారు. సామాజిక తెలంగాణ నిర్మాణంలో భాగంగా దానిని అందించడానికి తాను కృషి చేస్తానని చెప్పారు. మేడ్చల్ బోయినపల్లి ఫ్లైఓవర్ పనులు జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 23న మేడ్చల్లో నిజామాబాద్ రోడ్డు వైపు తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఉద్యమ కమిటీ చైర్మన్ సంపత్ రెడ్డి పిలుపునిచ్చారు. బోయినపల్లి నుంచి మేడ్చల్ వరకు జరుగుతున్న ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 23న సుచిత్ర సర్కిల్లో మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో మీ గొంతును పెంచండి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యమ కమిటీ నేత సంపత్ రెడ్డి తెలిపారు. గత 4 సంవత్సరాలుగా NH-44 రహదారిలో ఫ్లైఓవర్ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, దీంతో రోజువారీగా ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి తెలిపారు. ఆదివారం నిర్వహించే మహాధర్నా కార్యక్రమంలో కుతుబ్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హాజరవుతున్నారు. పనులు పూర్తి చేయడంతో నిర్లక్ష్యం కారణంగా సంభవించే ప్రతి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, అలాగే లక్షలాది మంది ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, రాకపోకలు మెరుగుపరచడానికి మంజూరైన జేబీఎస్ మేడ్చల్ మెట్రో కారిడార్ను వెంటనే ప్రారంభించాలని సంపత్ రెడ్డి కోరారు. రేపు తలపెట్టిన ఈ మహాధర్నాలో ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలు, మేడ్చల్, కొంపల్లి ప్రాంతంలో నివసించే ప్రజలు ఈ మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని సంపత్ రెడ్డి పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు, త్వరలో షెడ్యూల్ ప్రకటించే పనిలో నిమగ్నమైన అధికారులు. కరీంనగర్ జిల్లాలో జాగృతి మండలాల వారీగా కమిటీల ఎన్నికలను త్వరలోనే పూర్తి చేస్తాం, జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్. కరీంనగర్లో నకిలీ పత్రాలతో భూ కబ్జాకు యత్నించి పలు చీటింగ్ కేసులో ప్రమేయం ఉన్న రౌడీ షీటర్ అరెస్ట్. రాజీవ్ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలించిన కరీంనగర్ సిపి గౌసలాం. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. ఆపదలు ఉన్న వారికి అపన్న హస్తం అందిస్తాం, కరీంనగర్లో 60 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నిందితుడిని అరెస్ట్ చేసిన జగిత్యాల పోలీసులు. ఆన్లైన్లో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దని పోలీసుల సూచన. కరీంనగర్ జిల్లాలో మగ శిశు విక్రయం కలకలం. కన్న తల్లితో సహా 16 మంది అరెస్ట్, శిశు గృహానికి బాలుడి తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.